వినిపిస్తుందా? వినిపిస్తున్నాను. సార్ వర్మ గారు శివశంకర్ గుడ్ గారు ఈవినింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా నూతుల్లోని బావుల్లోని దూకి సావండి, మీకు పాలన కాదని అంటున్నారు. మెడికల్ కాలేజ్ గురించి ఆయన మాట్లాడారు, ఎరువుల గురించి ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏపీలో జరుగుతున్న అంశాలు ఏంటి? సూపర్ 6 అటర్ ఫెయిల్యూర్ అని ఈయన అంటారు, అక్కడ సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అంటే వర్మ గారు ఇక్కడ మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. పాలన ఎంత బాగున్నా సరే ప్రతిపక్షం అభినందించే సంస్కృతి భారతీయ రాజకీయాల్లో లేదు ఎప్పుడు కూడా. అలాగే ప్రతిపక్ష పార్టీ అంటే అర్థం ఏమిటి, పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షం తాలూకా పాత్ర ఏంటి అన్నది వైసీపీ నాయకులు వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరికీ తెలియదు. అంశాల మీద మాట్లాడచ్చు, భాష మీద అదుపుండాలి. మనం భాష మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము, ఏ విలువలతో మాట్లాడుతున్నాము, ఏ సాంప్రదాయాలతో మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా చూస్తుంటారు. మరి ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి అధికారంలో ఉండి ప్రజా తీర్పుకి వీరికి వ్యతిరేకంగా ఇచ్చాక కూడా ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు అని అంటే చాలా ఆందోళనకరం, ఆశ్చర్యకరం రెండు కూడా. గెలుపోవటంలో సర్వసాధారణం, కానీ ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజలని మనం మాట్లాడే భాష ప్రజల్లో వైషమ్యాలని రెచ్చగొట్టే స్థితిలో ఉండకూడదు. ఎవరు ఎవరు ఎందులో పడి చచ్చిపోవాలి అని మాట్లాడడం అన్నది చాలా రఫ్ లాంగ్వేజ్, అంటే బార్బేరియస్ లాంగ్వేజ్ అది. ఆ లాంగ్వేజ్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పార్టీ నాయకుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం ఏమిటి? ప్రతి దాని వెనక ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఈ రాష్ట్రంలో అశాంతి, ఘర్షణలు లేవనెత్తాలనేటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు, ఓకే. మెడికల్ కాలేజెస్ ఇష్యూ P4లో అది P3 మోడల్లో చేస్తున్నారు అని అంటే అది అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా ప్రెస్ మీట్లో, సోషల్ మీడియాలోన ఇలా వ్యాప్తి చేయడం ఎందుకు? అసెంబ్లీలో మీరు మాట్లాడితే ప్రతిదానికి మీకు సమాధానం వస్తుంది, సమాధానం దొరుకుతుంది. అసెంబ్లీలో మీరు మాట్లాడితే సమాధానం ఇచ్చేటప్పుడు చట్టబద్ధత ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, మీ మీద కూడా ఉంటుంది. అసెంబ్లీలో కూడా హుందాతనం ఉంటుంది, ప్రజలు కూడా సంతోషిస్తారు, మంచి చర్చ జరుగుతుంది, ప్రజల తరపున మాట్లాడుతున్నారని. ఈ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయి ఈ వాడరాని ఒక దానవ భాష అంటారు దాన్ని, అది మానవ భాష కాదు, దానవ భాష. ఆ భాషతో లబ్ధి పొందాలనుకోవడం మాత్రం ఏ రాజకీయ పార్టీకి తగదు, అది కరెక్ట్ కాదు. మనం జవాబుదారీగా ఉండాలి ప్రజలకి, మనం మాట్లాడే దాని నుంచి ప్రజలు నేర్చుకోవాలి. అలా కాకుండా మనమే సబ్స్టాండర్డ్గా మాట్లాడితే ప్రజలను ఏమనుకుంటున్నారు? ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో వర్మ గారు మీరు చెప్పారు, ప్రతిదీ ప్రజలు గమనిస్తారు, తక్కువ అంచనా వేయకండి అని. కరెక్ట్, గమనిస్తూనే ఉంటున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం, లేదంటే రామ్మోహన్ అంటే అది ఎక్కడ లాజిక్ నాకైతే అర్థం కాలేదు వర్మ గారు. ఆ రోజుల్లో ఉమ్మడి గమనిస్తారు, తక్కువ అంచనా వేయకండి. సార్ శివశంకర్ గారు.